హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అకాడమీ వెంకటేశ్వర్ ఆన్లైన్ క్లాసెస్. నేను మీ అకాడమీ వెంకటేశ్వర్ని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనగా పోటీ పరీక్ష ప్రిపేర్ అవుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి నోటిఫికేషన్స్ అనేవి దగ్గరలోనే రానున్నాయి. అయితే ఒక విద్యార్థిగా మనం ఆలోచించేది ఏంటంటే, చాలా మంది సరే ఆ విషయం పక్కన పెడదాం. ఇక్కడ ఫస్ట్ దీని గురించి మాట్లాడదాం. అంటే ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్చిలో ఉగాది రోజున జాబ్ క్యాలెండర్ను విడుదల చేస్తే ఆ నోటిఫికేషన్స్ అనేవి ఇప్పటికే హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించిన నోటిఫికేషన్స్ వచ్చాయి. ఆగస్టులో రాత పరీక్షలు పెడతామంటున్నారు. అయితే ఆగస్టులో మరికొంతమంది అనగా సాధారణంగా డిగ్రీ బేస్డ్ విద్యార్థులు కావచ్చు, వీళ్ళందరూ కూడా రాసేటటువంటి ఒక నోటిఫికేషన్ నెక్స్ట్ మంత్ లో మనకు రాబోతున్నది. అనగా ఆగస్టు 15న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్ లో పేర్కొన్న విధంగా ఎస్ఐ కానిస్టేబుల్ మరియు గ్రూప్ 1 నోటిఫికేషన్, ఇతర నోటిఫికేషన్స్ అన్ని కూడా ఆగస్టు 15వ తారీఖున రాబోతున్నాయి. అయితే చాలా మంది విద్యార్థులు, అంటే నా దగ్గర ఉన్నటువంటి నా విద్యార్థులు అనమాట, చాలా మంది నన్ను అడిగారు, సార్ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టబోతున్నది, మరి స్థానిక ఎన్నికల ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ అనేవి ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ ఈ 3 నెలలను కండక్ట్ చేస్తామని చెప్పి ఇప్పటికే పలు విధాలుగా అనేక సార్లు రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పడం అనేది జరిగింది. అయితే ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ అనేవి ఏమైనా ఈ ఎగ్జామ్స్ పైన కావచ్చు, విడుదల అయ్యేటటువంటి నోటిఫికేషన్స్ పైన ఏమైనా ప్రభావాన్ని చూపించవచ్చా అని చెప్పి చాలా మంది స్టూడెంట్స్ నన్ను అడిగారు. ఓకేనా, మెసేజ్ చేశారు, కాల్ చేశారు. కానీ అయితే వీటికి సమాధానం నేను ఇప్పుడు చెప్తాను. బెస్ట్ ఎగ్జాంపుల్ కూడా చెప్తాను, జాగ్రత్త గమనించండి. అయితే దీంతో పాటు నేను గ్రూప్ 2 వాళ్ళకి కానీ, ఎస్ఐ కానిస్టేబుల్ ఇలాంటి వాళ్ళకి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలని చెప్పి కూడా కొద్దిగా నాకున్నటువంటి అనుభవం ప్రకారం నేను చెప్తాను. ఓకేనా. సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ మార్చిలో జాబ్ క్యాలెండర్ విడుదలైతే 2026 ఆగస్టు 15వ తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీపీఎస్ గ్రూప్ 1 నోటిఫికేషన్, అదేవిధంగా మనకి ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అనేది రాబోతున్నది. అయితే నిన్నటి పేపర్లో చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రకటన చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సర్ అనేది పూర్తి అవ్వగానే లోకల్ బాడీ ఎలక్షన్ నిర్వహిస్తామని చెప్పారు. అనగా సెప్టెంబర్, అక్టోబర్ మాసంలో నిర్వహించేటువంటి అవకాశం ఉందని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి సాక్షాత్తు నిన్న చెప్పారు. ఓకేనా, నిన్న పేపర్ మనం చూసే ఉంటాం. అయితే ఆగస్టు 15వ తారీఖున రిలీజ్ అయ్యేటటువంటి ఈ నోటిఫికేషన్స్ ఏమైనా ప్రభావం చూపుతుంది అనేసి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆగస్టు 15వ తారీఖున రిలీజ్ కాబోతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 నోటిఫికేషన్ ఎటువంటి ఇబ్బంది లేదు. దాంతోపాటు ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్స్ కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. అనగా నోటిఫికేషన్ అనేది యథాతథంగా ఆగస్టు 15వ తారీఖున రిలీజ్ కాబోతున్నది. ఒకటి. రెండో పాయింట్ ఏంటంటే సెప్టెంబర్ 15వ తారీఖున ఆగస్టు, సెప్టెంబర్ 15వ తారీఖున సార్ గ్రూప్ 2 నోటిఫికేషన్ ఉంది కదా, మరి దీనిపైన ఏమైనా ప్రభావం చూపుతుందా అంటే అసలు దేనిపైన చూపదు. ఓకేనా. మరి అక్టోబర్ 15వ తారీఖున డిఎస్సి నోటిఫికేషన్, ఇతర ఎగ్జామ్స్ నోటిఫికేషన్ సంబంధించి ఉన్నాయి కదా సార్, వీటిపైన ప్రభావం చూపుతుందంటే అసలు చెప్తా చూడండి. నెక్స్ట్ మంత్ రిలీజ్ కాబోతున్నటువంటి గ్రూప్ 1 కానీ, ఎస్ఐ కానిస్టేబుల్ పైన అసలు ప్రభావమే చూపదు. ఎందుకంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ అప్పటికి నోటిఫికేషన్ రాదు. ఒకటి. సెప్టెంబర్లో ఒకవేళ నోటిఫికేషన్స్ ముందుగానే వచ్చినా మన నోటిఫికేషన్స్ పైన ప్రభావం చూపదు. ఒకటి. మరి అక్టోబర్ 15వ తారీఖున కూడా ఎటువంటి ప్రభావం చూపదు. ఓకేనా. మళ్ళీ చెప్తున్నాను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం యథాతథంగా నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. యథాతథంగా ఇచ్చిన డేట్ ప్రకారం ఎగ్జామ్స్ పెట్టి తీరుతారు. యథాతథంగా అన్ని కూడా ఇంటర్వ్యూ డేట్ అన్ని కూడా కంప్లీట్ గా యథాతథంగా నెక్స్ట్ ఇయర్ మార్చ్ కల్లా అన్ని పూర్తి చేయడం అనేది జరుగుతుంది. దీంట్లో ఎటువంటి మొహమాటం లేదు. ఓకేనా. ఎందుకు అనేసి ఈ మాటలు మీరు ఎలా చెప్పగలుగుతున్నారు సార్?
ఓకేనా? మీకేమైనా ఎలక్షన్ కమిషన్ చెప్పారా? మీకేమైనా నారా చంద్రబాబు నాయుడు చెప్పారా? లేకపోతే నారా లోకేష్ గారు చెప్పారా? లేదా ప్రజాప్రతినిధులు చెప్పారా? లేకపోతే కేంద్ర ఎన్నికల సంఘం చెప్పిందని నన్ను అడిగితే నాకు తెలిసినంత వరకు వీటిపైన ప్రభావం అనేది ఎటువంటి అసలు 100% చూపదు. ఎందుకంటున్నానంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఎగ్జామ్స్ పెడుతూనే వస్తుంది. ఓకేనా? మీరు కావాలంటే చూడండి, లాస్ట్ గ్రూప్ 2 ఎగ్జామినేషన్ అనేది మనకి మెయిన్స్ ఎగ్జామ్ పెడితే ఇంకా రేపు మార్నింగ్ ఎగ్జామ్ జరుగుతుంది అనగా కూడా ఈ రోజు రాత్రి మనకి ఈ రోజు రాత్రి రేపు మార్నింగ్ జరిగేటువంటి ఎగ్జామ్ క్యాన్సిల్ అవుతుందని చెప్పి చాలా మంది తప్పన పడారు. కానీ ఏమైంది? డైరెక్ట్గా ఎగ్జామ్ రాయాల్సి వచ్చింది. ఓకేనా? అదే విధంగా ఎంతమంది బంద్ చేసినా ఏం చేసినా ప్రభుత్వానికి ఏమనిపిస్తే అదే చేస్తుంది. ఓకేనా? ఎలక్షన్ టైం అన్న ఇది జాబ్ క్యాలెండర్ ఎప్పుడు ఇచ్చేసారు కాబట్టి ఆల్రెడీ ఇది నోటిఫై అయిపోయింది కాబట్టి ఇంకా లోకల్ పడే ఎలక్షన్ తో సంబంధం లేదు. దయచేసి మళ్ళీ చెప్తున్నా, విద్యార్థులు ఈ సోషల్ మీడియాలో వచ్చేటటువంటి వీటిని నమ్మొద్దండి. మన ముందు జాగ్రత్తగా, ఒకవేళ నేను చెప్పింది తప్పవచ్చు, రానున్న కాలంలో ఒకవేళ నేను చెప్పింది తప్పు అవ్వచ్చు అంటే నేను చెప్తున్నా, ఖచ్చితంగా రానున్నటువంటి ఎగ్జామినేషన్ లో నోటిఫికేషన్ తప్పనిసరిగా వస్తుంది అంటున్నా. కానీ ఒకవేళ ఈ లోకల్ బాడీ ఎలక్షన్ వలన పోస్ట్పోన్ అయితే ఏం పరిస్థితి సార్ అని నన్ను అడిగితే మీరు నేనేం చెప్తానంటే వచ్చిన తర్వాత మనం చూసుకుందాం. ఓకేనా? ఒకవేళ ఎగ్జామ్ పోస్ట్పోన్ అయితే మనం చూసుకుందాం, నోటిఫికేషన్ పోస్ట్పోన్ అయితే తర్వాత చూసుకుందాం. కానీ 100% మీ ప్రిపరేషన్ అనేది ఈ డేట్ల ప్రకారం కొనసాగించండి. దయచేసి ఎవరు కూడా సోషల్ మీడియాని నమ్మొద్దు, పక్కన మీ ఫ్రెండ్స్ చెప్పే నమ్మొద్దు, బయట అధికారులు చెప్పేది నమ్మొద్దు. ఓకేనా? ప్రభుత్వం నుంచి అధికారిక ఇన్ఫర్మేషన్, అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఏపీఎస్సీ వెబ్ నోట్లో కానీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ వెబ్సైట్లో కానీ నోటిఫికేషన్ పోస్ట్ అని చెప్పే వరకు మీ ప్రిపరేషన్ ఎటువంటి పరిస్థితితో ఆపద్దు. ఓకేనా? మళ్ళీ చెప్తున్నా, రోడ్డు మీదకి వచ్చి ఓకేనా, లేకపోతే మీ ఫ్రెండ్స్ మాట విని లేకపోతే వేరే వాళ్ళ మాట విని మీ ప్రిపరేషన్ మార్చుకోవద్దు. ఓకేనా? ఇప్పటికే ఎన్నో సార్లు ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో మనం దెబ్బతిన్నాం అంటే అర్థమైందంటే వాళ్ళు ఇచ్చిన పాట ప్రకారం ఎగ్జామ్ పెట్టుకుంటే ఉంటుంటారు. కానీ మనం ఏమనుకుంటాం, సోషల్ మీడియాని నమ్మి మోసపోతూ ఉంటాం. కాబట్టి నేనేం చెప్తున్నానంటే ఈ డేట్ల ప్రకారం చదవండి. ఓకేనా? నాకు తెలిసినంత వరకు పోస్ట్పోన్ కాదు, అసలు పోస్ట్పోనే కాదు మాత్రమా. ఓకేనా? యథాతథంగా ఎగ్జామ్ జరుగుతాయి. ఓకేనా? అంతకుమించి ఇంకేం లేదు. ఒకవేళ అంటున్నా, ఎప్పుడది లాస్ట్ 0.01% అనుకోండి, లాస్ట్ లో ఒకవేళ నోటిఫికేషన్ పోస్ట్పోన్ అయితే తర్వాత రీజన్ కేటాయించండి ఆ సమయం. దయచేసి ఎవరు కూడా ఈ డేట్లను పట్టుకొని ఈ ఎలక్షన్ పట్టుకొని మానేసే ప్రయత్నం చేయొద్దండి. ఒకటి ఇది. ఇంకోటి ఏమంటే ఇది పక్కన పెడదాం, ఈ నోటిఫికేషన్ ఎలాగ వస్తాయి, ఖచ్చితంగా ఎగ్జామ్స్ పెట్టే తీరుతారు, మీ ప్రిపరేషన్ మీరు కొనసాగించండి. ఇప్పుడు మీరు ఏ ఎగ్జామ్ అయినా రాయండి, గ్రూప్ 1 ఎగ్జామ్ అయినా రాయండి, గ్రూప్ 2 ఎగ్జామ్ అయినా రాయండి, ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్ రాయండి, డిఎస్ ఎగ్జామ్ రాయండి, ఏఈ పోస్ట్ అయినా రాయండి, మీరు ఏదన్నా రాయండి మిత్రమా. నాకున్నటువంటి అనుభవం ప్రకారం ఒక గవర్నమెంట్ జాబ్ ఉద్యోగం సాధించాలంటే నాకున్నటువంటి అనుభవం ప్రకారం నేను పడ్డ పాట ప్రకారం ఒక చెప్తా చూడండి. మీరు ఎంత ప్రిపరేషన్ అయినా కొనసాగించండి, తప్పులేదు. ఒక బుక్ని ఎన్నిసార్లు అయినా చదవండి, తప్పులేదు. కొంతమంది చెప్తుంటారు ఎన్ని పుస్తకాలైనా చదవండి కానీ ఒక ఇష్టం పుస్తకం మాత్రం చదివితే భయం అంటున్నారు. అవన్నీ తప్పు. ఓకేనా? మార్కెట్లో ఒక మంచి పుస్తకం తీసుకో, ఆ పుస్తకాన్ని 100 సార్లు చదువు, ఖచ్చితంగా నీకు జాబ్ వస్తుంది. కూడా ఇక్కడ ప్రిపరేషన్ అనేది నీ ఇష్టం, ఎన్నిసార్లు చదువు, నువ్వు ఏమైనా చెయ్యి. కానీ ఒక్కసారి ప్రిపరేషన్ కొనసాగిస్తే ఆ బుక్ను నువ్వు ఒక్కసారి చదివితే ఆ టాపిక్ పైన ఆ సబ్జెక్ట్ పైన 10 సార్లు ప్రాక్టీస్ చేయండి. అది 1 లైన్ బిట్ అయినా పర్వాలేదు, ఓకేనా? 10 సార్లు ఎగ్జామ్ రాయండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే చూడండి, ఇక్కడ ఇప్పుడు ఐసిడిఎస్ ఉంది మాత్రం. ఐసిడిఎస్ అంటే ఏమి? ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీస్ వస్తుంది. కానీ అందరూ ఎస్ అంటే ఏం పెడతారంటే స్కీమ్ అని ఆన్సర్ పెడతారు. స్కీమ్ కాదు మిత్రమా, సర్వీస్ స్కీమ్. ఓకేనా? ఐసిడిఎస్ లో ఎస్ అనగా క్వశ్చన్ మార్క్ ఇచ్చి సర్వీసా లేకపోతే సెక్యూరిటీనా లేకపోతే సొసైటీనా లేకపోతే స్కీమ్ అని ఇస్తాడు. మీరు అందరూ ఏం చేస్తారు, ఆన్సర్ స్కీమ్ అని పెడతారు. కాదు, ఇది తప్ప ఆన్సర్. ఎస్ అంటే ఏమిటి మిత్రమా? ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీస్ స్కీమ్. సర్వీస్ అనే పదం వస్తుంది అక్కడ. కానీ ఇప్పుడు చూడండి,
ఈ ఈ ఐసిడిఎస్ లో ఎస్ అనగా అనే బిట్టుని నువ్వు ప్రాక్టీస్ చేసి మళ్ళీ తర్వాత కి మనం చూసుకునేటప్పుడు ఈ క్వశ్చన్ కు నువ్వు రాంగ్ ఆన్సర్ పెట్టుంటావు. ఎందుకురా ఎస్ అంటే సర్వీసు, నువ్వు పెట్టిందేమి స్కీమ్. అప్పుడు నువ్వు వెరిఫై చేసుకునేటప్పుడు ఏమని చూస్తావు, ఓహో ఎస్ అంటే స్కీమ్ కాదు సర్వీస్ అని చెప్పి నువ్వు నేర్చుకుంటావు. ఇంకా జీవితంలో ఆ బిట్ ఎస్ అని కనిపిస్తే సర్వీస్ అనే స్కీమ్ ఆన్సర్ పెట్టు, సారీ స్కీమ్ అనే చోట ఆన్సర్ పెట్టవు, ఖచ్చితంగా సర్వీస్ అనే ఆన్సర్ పెడతావు. అంటే ఇలాంటి చిన్న చిన్న తప్పులను ఎక్కడ సరిదిద్దుకోవాలనేసి అంటే క్రింది స్థాయిలో ఎగ్జామ్స్ రాయాలి, రాసిన ఎగ్జామ్ ని వెరిఫై చేసుకోవాలి. ఆ తప్పుని నెక్స్ట్ టైం మళ్ళీ చేయకుండా ఉండేవాడు విజేత. ఇంత మించి నేను ఏం చెప్పాను. ఓకేనా, నువ్వు పుస్తకాన్ని ఎన్నిసార్లు చదువుకో, మీరు ఏమైనా చేసుకో, కానీ ఒక్కసారి పుస్తకం చదివితే 100 సార్లు ఖచ్చితంగా బిట్స్ ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేయండి. అది 1 లైన్ బిట్ అయినా, సరికాని వాక్యమైనా, సరైన వాక్యమైనా, సరి జత, సరి అయిన జత, సరి కాని జత, క్రింది వాక్యాలు ఎన్ని వాక్యాలు సరైనవి, ఎన్ని వాక్యాలు సరికాదు, నువ్వు ఏ బిట్నే సరే 1 లైనర్ బిట్ అయినా పర్వాలేదు, ఆ టాపిక్ పైన 10-15 సార్లు మీరు ఎగ్జామ్స్ రాయండి. ఒక టాపిక్ పైన నెంబర్ ఆఫ్ టైమ్స్ నువ్వు ఎగ్జామ్స్ రాస్తే ఆ టాపిక్ పైన గ్రిప్ పెరుగుతుంది. నువ్వు జీవితంలో ఆ టాపిక్ లో ఏ బిట్ ఇచ్చినా తప్పు చేయవు, అప్పుడే నువ్వు విజేత అవుతావు. ఓకేనా, ఏదో రామాయణ మహాభారతం లాగా చదువుకుంటూ పోవద్దాడు. ఓకేనా, ఇది నాకు తెలిసినంత వరకు చిన్న ఇన్ఫర్మేషన్ మొత్తమా. ఓకేనా, మీరు గ్రహిస్తే నా వల్ల ఖచ్చితంగా ఒక్కరైనా మారుతారని చెప్పి నా ఉద్దేశం, అంతే. ఇక్కడ నేనేమో దేశానికి రాష్ట్రపతి లాగా లేదా ప్రధానమంత్రి లాగా అని ఇక్కడ చెప్పడం లేదు, కానీ మనకున్నటువంటి మధ్యతరగతి కుటుంబాలు, పేద తరగతి కుటుంబాలు ఈ స్ట్రాటజీని ఖచ్చితంగా మర్చిపోకండి. ఎలక్షన్స్ అడ్డు రావు, ఓకేనా, 100% అడ్డు రావు. దయచేసి ఈ అసత్య ప్రచారాలు నమ్మద్దు, ప్రభుత్వం నుంచి అధికారిక ఇన్ఫర్మేషన్ వచ్చే వరకు నమ్మద్దు. ఓకేనా, ప్రభుత్వం ఖచ్చితంగా ప్రజలకు మంచి చేస్తుంది అనుకుంటున్నాం. అదే విధంగా విద్యార్థులకు అస్సలు మోసం చేయదు, ఇచ్చిన మాట ప్రకారమే ఖచ్చితంగా ఎగ్జామ్ పెట్టే తీరుతుంది. మీ ప్రిపరేషన్ స్ట్రాటజీ ప్లస్ ఈ డేట్స్ మరిపోవద్దు. ఆల్ ది బెస్ట్ మిత్రమా. మళ్ళీ చెప్తున్న నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ రాయండి. ఓకేనా, థ్యాంక్ యూ మిత్రమా, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ క్లాస్ కలుసుకుందాం. మీకు మన యాప్ ఉంది, మన యాప్ పేరు వచ్చేసి ఎకానమీ వెంకటేశ్వర యాప్ మిత్రమా. ఏదో డౌట్ ఉంటే నెంబర్ కాల్ చేయండి. ఇందులో మీకు ఎకానమీ, ఇండియన్ ఎకానమీ కోర్సు, ఏపీ ఎకానమీ కోర్సు, ఏఎస్ఓ కోర్సు, ఇయర్లీ కరెంట్ అఫైర్స్ వాళ్ళు ఏపీఎస్ అయినా, ఎస్ఐ కానిస్టేబుల్ అయినా, హెచ్డబ్ల్యూ అయినా, లేకపోతే ఏవైనా కానీ డిఎస్ఐ ఏదైనా కానీ అన్ని కూడా ఉన్నాయి, చూసుకోవచ్చు. ఒకసారి మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఫ్రీ మ్యాగజైన్స్ డౌన్లోడ్ చేసుకోండి, కరెంట్ అఫైర్స్. ఓకేనా, థ్యాంక్ యూ మిత్రమా, థ్యాంక్ యూ సో మచ్.